బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని ఇండియన్ వీసా కేంద్రాలను మూసివేయాలని భారత్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా ఆరంభమైన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులు బంగ్లా ప్రధాని భవనాన్ని చుట్టుముట్టడం, సైన్యం ఆందోళనకారులను అదుపులోకి చేయడంతో చేతులెత్తేయడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన నిరసనలు చల్లారలేదు. దేశం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని భారత దౌత్య అధికారులు ఆ దేశంలోని ఇండియన్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. అశాంతి, భారీ నిరసనల కారణంగా బంగ్లాదేశ్ లోని అన్ని భారతీయ వీసా దరఖాస్తు కేంద్రాలు నిరవధికంగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు బంగ్లాదేశ్ లోని అన్ని భారత వీసా కేంద్రాలు మూసి ఉంటాయని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. తదుపరి దరఖాస్తు తేదీపై SMS ద్వారా సమాచారం ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్లో మెసేజ్ పెట్టారు. కాగా దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని హై కమిషన్, కాన్సులేట్ల నుండి 190 మంది అనవసర సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఇండియా ఖాళీ చేసి మరుసటి రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే దౌత్యవేత్తలందరూ బంగ్లాదేశ్ లోనే ఉన్నారు. అలాగే మిషన్స్ పనిచేస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై కమిషన్ తో పాటు చిట్టగాంగ్, రాజ్షాహి, ఖుల్నా, సిల్హెట్లలో కాన్సులేట్లను భారత్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.